శ్రీకృష్ణుడు ఎంతటి మహిమాన్వితుడు అనే విషయము కేవలం సామాన్య మానవులే కాదు, గొప్ప గొప్ప పండితులము అనుకునేవారు కూడా తెలియబడదు. ఎందుకు అని అంటే శ్రీకృష్ణుడు మహత్తరమైనటువంటి యోగీశ్వరుడు. భోగము యోగము ఒక నాణ్యానికి ఒకవైపు బొమ్మ ఉంటే మరొక వైపు బొరుసు ఉంటుంది. శ్రీకృష్ణుని యొక్క జీవితం ఎలాంటిది అని అంటే రెండు యాంగిల్స్ మీకు కనబడతాయి. మీది భోగము ఉంటుంది. అందుకనే కృష్ణుడు జీవించి ఉన్నప్పుడు విమర్శలకు గురైనాడు. మహాసమాధి చెందిన తర్వాత కూడా విమర్శలు చేస్తూనే ఉంటారు. శ్రీకృష్ణుడు అన్నప్పుడు ఆయన ఎంతటి సర్వజ్ఞుడో, ఆయన ఎంతటి సర్వశక్తిమంతుడో నీకు తెలిసిన తర్వాత యు షుడ్ నాట్ కామెంట్ శ్రీకృష్ణ. వాట్ శ్రీకృష్ణ సేస్ దట్ 100% పర్ఫెక్ట్. నీకు ఏ విధంగా జీవించాలో నేర్పిస్తాడు శ్రీకృష్ణుడు. అష్టభార్యలను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? భోగవాంఛతో చేసుకున్నాడా? 16,000 మంది గోపికలను ఎందుకు వివాహం చేసుకున్నాడు? కామవాంఛతో చేసుకున్నాడా? వాటికి సంబంధించినటువంటి ఫ్లాష్ బ్యాకులు, జన్మ వృత్తాంతాలు, రుణానుబంధాలు పెనవేసుకొని ఉన్నాయి. పరమాత్మ అంటే ఎవరు? కర్మఫల ప్రదాత. భోగమైన యోగమైన నీకు ఇస్తాడు, నీతో అనుభవిస్తాడు కూడా. నువ్వు ఇది మంచి చెడు అనుకుంటావు. మంచి చెడులకు అతీతమైనటువంటి వాడు శ్రీకృష్ణుడు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఎంతటి గొప్పవాడు అంటే ఒక యాంగిల్లో ఆయన మించిన భోగి లేడు, మరొక యాంగిల్లో ఆయనను మించిన యోగి కూడా లేడు. చూశారా? నారద మహర్షి ఏ విధంగా సంసారం చేస్తున్నాడు ఈ శ్రీకృష్ణుడు అని చూస్తే బహురూపధారి, శక్తిని ప్రదర్శించాడు, సిద్ధిని ప్రదర్శించాడు. దాన్ని నారదుడు చూశారా? ఈ రకంగా యోగత్వమునో భోగత్వమునో ప్రదర్శించినటువంటి సాటిలేని యోగీశ్వరుడు ఎవరయ్యా అని అంటే శ్రీకృష్ణుడు. చెట్టు కొద్ది గాలి, పిండి కొద్ది రొట్టె అన్నట్లు శ్రీకృష్ణుడు కూడా ఎన్నో బాధలు పడ్డాడు. పుట్టడమే ఎక్కడ పుట్టాడు? జైల్లో పుట్టాడు. అర్ధరాత్రి 12 గంటల సమయములోన చెరసాలలో పుట్టాడు శ్రీకృష్ణ పరమాత్మ. చూశారా? కృష్ణం వందే జగద్గురుం మహాగురుం మహాప్రభుం మహావిభుం అని కీర్తించబడేటువంటి ఆ పరమాత్మ ఎక్కడ పుట్టాడు? అర్ధరాత్రి చెరసాలలో పుట్టాడు. తల్లి నుంచి దూరంగా వెలివేయబడ్డాడు. యశోద దగ్గర పెంచబడ్డాడు. తల్లిదండ్రులకు దూరమైనాడు పసిప్రాయంలోనే. ఇంతకంటే కష్టాలు ఏముంటాయి మనిషికి? అంతేనా? చిన్న వయసులోనే కంసునితో వైరం కంసుని వధించాడు. ఇక ఎలాంటి వాళ్ళతో పోటీపడ్డాడు? కాలయవనుడు. చిన్నవాళ్ళు కాదు వీళ్ళంతా. కాలయవనుడు, జరాసంధుడు, వీళ్ళంతా ఎటువంటి పరాక్రమవంతులు, శూరులు. ఇటువంటి వాళ్ళను సంహరించాడు శ్రీకృష్ణ పరమాత్మ. చూడండి, గోకులములో పెరిగాడు. హాయిగా ఉన్నాడా అంటే చిన్న వయసులోనే, ఇంకా ప్రాయము వికసిస్తుంది అన్నటువంటి వయసులోన మధురకు వెళ్ళాడు. మరి అక్కడైనా ప్రశాంతంగా ఉన్నాడా అని అంటే జరాసంధుడు అనేక సార్లు, అంటే 17 సార్లు అటాక్ చేశాడు.
17 సార్లు శ్రీకృష్ణుడు బలరాముడు ఘోరాతి ఘోరమైన యుద్ధం చేశారు. చివరికి శ్రీకృష్ణుడు విసిగిపోయి మధురను విడిచిపెట్టి ద్వారకాకు వెళ్ళాడు. మరి ద్వారక ఎక్కడ ఉన్నది? ద డిస్టెన్స్ బిట్వీన్ మధుర అండ్ ద్వారక ఈజ్ 1300 కిలోమీటర్స్. ఆ యొక్క ద్వారకాలోనే ల్యాండ్ కావాలి. మరి ఎలా కొనుక్కున్నాడు ల్యాండు? ఏదో రైతుల దగ్గరనో భూస్వాముల దగ్గరనో కొనలేదు. కృష్ణుడు చాలా డిఫరెంట్గా చేశాడు. సముద్రుడిని అడిగాడు, నాకు నువ్వు కొంత భూమి ఇవ్వు అన్నాడు. ఎంత భూమి కావాలి శ్రీకృష్ణ అన్నాడు. 12 యోజనాలు బ్యాక్ వెళ్ళిపోమన్నాడు. అంటే ఆల్మోస్ట్ 156 కిలోమీటర్లు, 156 km. అంటే అర్థం చేసుకోండి, అంత పెద్ద ప్లేసులోన అక్కడ సామ్రాజ్యాన్ని నిర్మింపజేశాడు శ్రీకృష్ణుడు. మరి ఎటువంటి కన్స్ట్రక్షన్ అది? అద్భుతమైన కన్స్ట్రక్షన్. చూడండి, 4 సన్నిధానాలు కట్టడానికే సుఖలు కనపడుతున్నాడు. భక్తులు ఉండడానికి, ఇండ్లు కట్టడానికే చాలా కష్టంగా ఉన్నది, ఎంతో సమయం పడుతూ ఉన్నది. మరి కృష్ణుడు ఏ విధంగా కట్టించాడు? విశ్వకర్మను పిలిపించాడు. విత్ ఇన్ డేస్ ఐ వాంట్ టు సీ అ బ్యూటిఫుల్ సిటీ అన్నాడు. అద్భుతమైనటువంటి నగరం నిర్మించబడింది. ఈ సుదినాన ఒక్కసారి ఆ శ్రీకృష్ణుడు, రాధాదేవి, గోపికలు, ఆయన సామ్రాజ్యము, ఆయన విహరించినటువంటి ఆ దివ్య ధామము మీరు కూడా ఒక్కసారి చూడండి. గోలోకనాయక వేణుగోపాల, సమ్మోహనాకార రాధేశ్వర, శ్రీకృష్ణాయ నమో నమః. భోగయోగదాయక ప్రేమ సాగర, మనోహర శివ ధ్యాన ధురంధర, శ్రీకృష్ణాయ. బాబు, ఎంతటి అద్భుత నిదర్శనం ఇది! కృష్ణుడు లేడు, గోపికలు లేరు, అంత ట్రాష్, మహాభారత యుద్ధం లేదు అని పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇంతకంటే ఇంక నిదర్శనం ఏం కావాలి? మీరు కూడా వెళ్తే కళ్ళారా చూడొచ్చు. నేను ఒకసారి చూశాను. నూట 130 అడుగుల లోతులో ఉన్నది ఆ నగరం. ఎందుకంటే చూశారా, ఈ లోకములో ఏది శాశ్వతం కాదు. అన్నీ విడిచిపెట్టి నువ్వు నగ్నంగా వెళ్ళిపోవాల్సిందే. నువ్వు ఎంత అల్లుకుంటావో, ఎంత మమతానురాగాలు అల్లుకుంటావో అంత ఏడుస్తూ వెళ్ళిపోతావు. నువ్వు ఎంత నిస్సంగంగా ఉంటావో అంత హాయిగా వెళ్ళిపోతావు. నువ్వు ఎంత మహానగరాన్ని నిర్మించినా ఒకనాడు దిగంబరంగా వెళ్ళిపోతావు, ఏకాకిగా అనేది ఇగో మనకు సాక్ష్యంగా తెలుస్తూ ఉన్నది. శ్రీకృష్ణుడు ఎంతకాలం జీవించాడు? శ్రీకృష్ణుడు 120 సంవత్సరాలు జీవించాడు. విత్ అథెంటిక్ ఎవిడెన్స్తో మీకు చెప్తున్నా, 120 సంవత్సరాలు జీవించాడు శ్రీకృష్ణుడు. ఇటువంటి శ్రీకృష్ణుడు నడయాడినటువంటి ప్రదేశం అది. చూడండి, ఎటువంటి శిల్పచాతుర్యము, శిల్పకళ
కట్టడాలు, నిర్మాణాలు, ఎటువంటి భవనాలు ఉన్నాయి. మీరు చూసేది జస్ట్ ఒక 1%. లోపల చూశారనుకోండి అద్దరిపోతారు మీరు. పెద్ద పెద్ద రోడ్స్, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, హై ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్స్, రోడ్స్, ఇవన్నీ మీరు చూడొచ్చు. చూపించాలి. రాసుల కొద్ది బంగారు ఉంది అక్కడ, రాసుల కొద్ది రత్నాలు ఉన్నాయి అక్కడ. విలువైనటువంటి గదలు, కత్తులు అన్ని బంగారుతో చేయబడినటువంటి ఉన్నాయి అక్కడ. తీసుకునేవాడే. శ్రీకృష్ణుడు నిర్మించినటువంటి మహానగరమును మీరు చూశారు. దాన్ని ఏమంటారు? ద్వారకా అని అంటారు. ద్వారకా అధిపతి. ఈ రకంగా శ్రీకృష్ణుని యొక్క నడయాడినటువంటి ఆ పుణ్యధామము, తపోధామము, మహిమాన్వితమైనటువంటి ధామము స్టిల్ చూడండి 5000 సంవత్సరాలు అయింది. ఎక్కడ ఉంది ఆ కట్టడాలన్నీ? నీటిలో ఉన్నాయి. ఇంకా చూడండి మీకు ఎలా కనపడుతున్నాయో ఆ సింహములు, రకరకాల విగ్రహాలు. ఇవన్నీ ఏమనుకుంటున్నారు మీరు? అన్ని పంచలోహాలు, బంగారు, వజ్రాలు, వైడూర్యములు. అవన్నీ మట్టితో చేసినవి కావు, ఏదో గ్రానైట్తో చేసినవి కాదు. అంత విలువైనటువంటి లోహాలతో చేసినటువంటివి. మీకు పంచలోహ విగ్రహం ఉందనుకోండి, జలములు పాడేసినా మనకు ఏం కాదు మీకు. అట్లా ఉంటుంది, అంతే కాదు, తుప్పు పడుతుంది. ఈ రకంగా శ్రీకృష్ణుడు ఎంతటి మహానుభావుడో మీరు అర్థం చేసుకున్నారు. ఎవరి మీద శ్రీకృష్ణుడు మనసు పెట్టుకోలేదు, మోహం పెట్టుకోలేదు.